ఓకే. హాయ్ అండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే మీకు రావడం జరుగుతుందండి. ఈ యొక్క వీడియోలో శ్రీకాకుళం జిల్లా మరియు చిత్తూరు జిల్లా అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్స్ అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్. గ్రూప్ 4 అదర్ దెన్ గ్రూప్ 4 బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన విభిన్న ప్రతిభావంతులు అయితే అప్లై చేయాలండి. ఇవి బ్యాక్లాగ్ వేకెన్సీస్ 18 నుంచి 52 సంవత్సరాల వయసు ఉన్న పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో శ్రీకాకుళం జిల్లా వాళ్ళు మాత్రమే అప్లై చేయాలండి ఈ నోటిఫికేషన్కి. ఈ నోటిఫికేషన్లో ఏ విధమైన వేకెన్సీస్ ఉన్నాయి, ఏమున్నాయి అనేది క్లియర్గా ఇచ్చారండి. జూనియర్ సహాయకులు 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ కేటగిరీ వైజ్ ఇచ్చారండి. అందులోని స్త్రీలకి ఒకటి మాత్రమే, ఇది స్త్రీలు మాత్రమే, అది అందులో మాత్రమే అప్లై చేయాలి. అలాగే జనరల్ ఒకటి ఇచ్చారండి. అలాగే శారీరక సంబంధించి కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు జనరల్ కేటగిరీలో ఒక వేకెన్సీ ఉంది. టోటల్గా వచ్చి 3 వేకెన్సీస్ ఉన్నాయండి. దీనికి డిగ్రీ కంప్లీట్ చేసి ఆఫీస్ ఆటోమేషన్ పరీక్షలో ఉత్తీర్ణులు అయితే అయి ఉండాలండి. అలాగే అదర్ దెన్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి కదా, క్లాస్ 4 ఉద్యోగాలు 7 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇవి ఏంటంటే ఆఫీస్ సబార్డినేట్ ఒక వేకెన్సీ ఉంది. ఇది జనరల్ ఒకటి, బదిలీలు మాత్రం అప్లై చేయాలి. 7th క్లాస్ ఉత్తీర్ణత అయి ఉండాలి. స్వీపర్ ఒక వేకెన్సీ అండి, ఇది స్త్రీలకు మాత్రమే, అది కూడా అందులోకి ఒక వేకెన్సీ ఉంది. చదువుట రాయడం అయితే తెలిసి ఉండాలి, ఎటువంటి క్వాలిఫికేషన్ అడగలేదు. అలాగే పబ్లిక్ హెల్త్ వర్కర్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి జనరల్ ఒకటి ఇచ్చారండి, అది కూడా జనరల్ స్త్రీ. అందులో జనరల్ ఒకటి, అలాగే బదిర్లు జనరల్ స్త్రీ ఒకటి ఇచ్చారు. సో ఈ విధంగా దీనిలో 5 వేకెన్సీస్ ఉన్నాయి. శారీరక జనరల్ 2 ఇచ్చారండి. టోటల్ 5 వేకెన్సీస్కి చదువు అవసరం లేదు. టోటల్ వచ్చేసి ఇక్కడ అదర్ దెన్ గ్రూప్ 4కి 7 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు మాత్రం అప్లై చేయండి. ఈ అప్లికేషన్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మనం అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మన యొక్క జిరాక్స్ కాపీలన్నీ కూడా మనం సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ ఇచ్చారు. సహాయ సంచాలకుల వారి కార్యాలయం, విభిన్న ప్రతిభావంతులు, హెజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, డిఆర్డిఏ కాంప్లెక్స్, శ్రీకాకుళం. మీరు డైరెక్ట్గా వెళ్ళవచ్చు, లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ మీరైతే వాళ్ళకి రీచ్ అయ్యేలా అయితే పంపించవచ్చు. అది లాస్ట్ డేట్ ఇచ్చారండి 14/4/2026 సాయంత్రం 5 గంటలలోపు రీచ్ అయ్యేలాగా మీరైతే సబ్మిట్ చేయాలి. శ్రీకాకుళం.ap.gov.inలో అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టడం జరిగింది. సో మీరు సబ్మిట్ చేయాల్సినవి కూడా ఇక్కడ ఇందులో మెన్షన్ చేశారు. సదరం వైద్య ధృవీకరణ పత్రము, అలాగే విద్యార్హతల ధృవీకరణ పత్రములు, అలాగే 10th క్లాస్ మార్క్ లిస్టులు, స్టడీ సర్టిఫికేట్స్, ఎంప్లాయ్మెంట్ కార్డ్స్, స్థిర నివాస అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్స్, 10వ తరగతి లేదా ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇవన్నీ కూడా గెస్టెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ అయితే చేయించి సబ్మిట్ చేయించండి. ఆ సబ్మిట్ చేయాల్సిన డేట్ వచ్చి 14/4/2026 సాయంత్రం 6 గంటలకు. దీనికి ఇందులో ఏంటంటే ఎంపిక విధానం ఎలా ఉంటుందో కూడా ఇచ్చారు. అంటే డిఎస్సి పరిధిలో గ్రూప్ 4కి సంబంధించి, అలాగే అదర్ దెన్ గ్రూప్ 4 ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో ఇక్కడ మెన్షన్ చేశారు. జూనియర్ సహాయకులు అయితే కనుక డిగ్రీ పాస్ అయ్యి దాంతోపాటుగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్షలో ఉత్తీర్ణులు అయితే ఉండాలి. అలాగే ఓడిఎస్సి ఎంపిక అనేది వికలాంగత్వ శాతానికి, వయసుకు, ఎంప్లాయ్మెంట్ సీనియారిటీకి మార్కులు అయితే వేస్తారండి. సో ఈ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ చూస్తే కనుక ఇది చిత్తూరు జిల్లా వాళ్ళు మాత్రమే అప్లై చేయాలండి. ఇది కంబైన్డ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్. సో డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేయాలండి, పర్సన్ విత్ డిజబిలిటీస్. సో దానికి కూడా లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ చూస్తే కనుక జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఒక వేకెన్సీ ఉంది, అది కూడా ఓహెచ్ అండి, ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ ఒక వేకెన్సీ ఉంది. అలాగే అదర్ దెన్ గ్రూప్ 4 అదర్ దెన్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మెన్షన్ చేశారు. ఆఫీస్ సబార్డినేట్ 2, అలాగే అదర్ దెన్ ఓడిఎస్సి ఇచ్చారు కదా, క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అండి, ఏఎన్ఎం గ్రేడ్ 3 20. ఈ విధంగా వేకెన్సీస్ అయితే ఇచ్చారు. టోటల్గా చూసుకుంటే 1, 2, 3, 20, 23 వేకెన్సీస్ ఇచ్చారండి టోటల్గా. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు అయితే అప్లై చేయండి. ఇక్కడ విహెచ్ అంటే విజువల్ హ్యాండిక్యాప్డ్, హెచ్హెచ్ అంటే హియరింగ్ హ్యాండిక్యాప్డ్, ఓహెచ్ అంటే ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్. సో ఆ విధంగా అయితే మీరు చూడండి. లోకల్ క్యాండిడేట్స్ చిత్తూరు జిల్లా అరెస్ట్ అవ్వాలంటే ఇంతకుముందు జిల్లాలు వెళ్ళకముందు
చిత్తూరు జిల్లాలో 4th to 10th చదివిన పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేయాలండి. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూజెస్ ఆఫ్ కంప్యూటర్ స్కిల్స్ అయితే ఉండాలండి. దానికి సంబంధించిన సాఫ్ట్వేర్లో అనుభవం ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్కి వచ్చి 7th క్లాస్ పాస్ అయ్యి సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలండి. ఏఎన్ఎం గ్రేడ్ 3కి ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేయాలి. దీనికి 1.5 year లేదా 2 years MPHA ఫీమేల్ కోర్స్ చేసి ఉండాలి, అది రిజిస్టర్ అయి ఉండాలి. లేదా 2 years ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ MPHW ఫీమేల్ కోర్స్ అయితే చేసి ఉండాలండి. సో ఈ కోర్సెస్ ఏవి చదివినా కానీ మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 52 సంవత్సరాలు అయితే ఉండాలి. సో పోస్ట్ కోడ్ వచ్చేసి ఇక్కడ స్కేల్ ఆఫ్ పే ఇచ్చారు కదా, 25,220 నుంచి 80,918 పోస్ట్ కోడ్ 1కి అయితే రావడం జరుగుతుంది. పోస్ట్ కోడ్ 2కి వచ్చేసి 20,000 నుంచి 61,960 మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. పోస్ట్ కోడ్ 3 వచ్చేసి 22,460 నుంచి 72,818 మంత్లీ శాలరీగా రావడం జరుగుతుందండి. సో ఇక్కడ ఎలా సెలెక్ట్ చేస్తారనేది కూడా ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది. గ్రూప్ 4 సర్వీసెస్ సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్ అండ్ వారల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అదర్ దెన్ ODSC పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి మీ క్వాలిఫికేషన్ ఆధారంగా 10 మార్క్స్ యాడ్ చేస్తారు. ఏజ్ 10 మార్క్స్, ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ 15 మార్క్స్, డిగ్రీ ఆఫ్ డిజబిలిటీ 15 మార్క్స్, టోటల్గా 50 మార్క్స్కి అయితే అదర్ దెన్ ODSCకి సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉందండి. ఏజ్ వచ్చేసి 18 to 52 years అనేది ఇవ్వడం జరిగింది. అలాగే అప్లై చేయాల్సిన అప్లికేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లికేషన్ ఫిల్ చేసేసి మీరు సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ ఏంటంటే ఆఫీస్ ఆఫ్ ది అసిస్టెంట్ డైరెక్టర్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ టీజీ అండ్ సీనియర్ సిటిజన్స్, న్యూ కలెక్టర్ కాంప్లెక్స్, అంబేద్కర్ భవన్, చిత్తూరు జిల్లాలో అయితే మీరు సబ్మిట్ చేయాలండి. 15/4/2026 సాయంత్రం 5 గంటల వరకు మీరు సబ్మిట్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే SSC మార్క్ లిస్టు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 10th ఇంటర్ డిగ్రీ ఏముంటాయి, టెక్నికల్ ప్రిఫరెన్షియల్ అడిషనల్ క్వాలిఫికేషన్స్, అలాగే సదరం సర్టిఫికేట్స్, 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్, లోకల్ స్టేటస్ సర్టిఫికేట్స్, మీకు సంబంధించిన సదరం సర్టిఫికేట్స్ ఏమన్నా సరే, అలాగే ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు, ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలండి మీరు. సో అది చిత్తూరు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అండి. సో ఇప్పుడు గుంటూరు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ చూస్తే కనుక ఈ నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే నోటిఫికేషన్ వచ్చిందండి. ఇది బ్యాక్లాగ్ వేకెన్సీస్ కాదండి, ఇవి ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సంబంధించిన ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలండి. ఫీమేల్ క్యాండిడేట్స్ ఓన్లీ, ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉందండి దీనికి పారాలీగల్ పర్సనల్ లేదా లాయర్ పోస్ట్ అండి. 1 స్టాప్ సెంటర్లో అయితే వర్క్ చేయాలి, అది కూడా తుళ్ళూరులో వర్క్ చేయాలండి. కాంట్రాక్ట్ బేసిస్లో 1 year కాంట్రాక్ట్ బేసిస్ అండి. సో గవర్నమెంట్ దగ్గర రిక్వైర్మెంట్ ఉండి మన దగ్గర పనితనం ఉంటే ఇవి భవిష్యత్తులో రెన్యువల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతానికైతే 1 year కాలానికి అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. పారాలీగల్ పర్సన్ లేదా లాయర్ ఒక వేకెన్సీ. ఇది గ్రూప్ 2 అండి, అది కూడా. సో గ్రూప్ 2 అంటే మీకు ఏ వస్తాయి అనేది ఒకసారి చూడండి. 18 క్యాస్ట్లు అయితే ఉన్నాయి, ఒకసారి స్క్రీన్షాట్ తీసుకోండి. వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. సో అలాగే ఇక్కడ మన క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక పారాలీగల్ పర్సనల్కి డిగ్రీ ఇన్ లా విత్ లీగల్ ట్రైనింగ్ ఆర్ నాలెడ్జ్ ఆఫ్ లాస్ అయితే ఉండాలి. 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఒకవేళ అలా లేదంటే కనుక ఏ ప్రాక్టీసింగ్ లాయర్ విత్ అట్లీస్ట్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లిటిగేషన్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఈ క్వాలిఫికేషన్ ఎవరైతే ఉందో వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉందండి. 18 to 42 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అడ్రస్ వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్, స్వశక్తి బిల్డింగ్స్, R&B గెస్ట్ హౌస్, కలెక్టర్ బంగ్లా రోడ్, గుంటూరులో మీరు సబ్మిట్ చేయాలి. 31/3/2026 నుంచి 6/4/2026 సాయంత్రం 5 గంటల వరకు ఆఫీస్ టైమింగ్స్లో మీరు సబ్మిట్ చేయొచ్చండి. సెలక్షన్ ప్రాసెస్ అనేది మీ మెరిట్ ఆధారంగా, రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారండి. సో ఇవైతే అప్లికేషన్ ఫామ్ అనేది మనకి వెబ్సైట్లో పెట్టడం జరిగింది, guntur.ab.gov.in. ఈ అఫీషియల్ వెబ్సైట్ నేను మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో వీడియో లింక్ ఓపెన్ చేసి మీరు అయితే ఓపెన్ చేయొచ్చండి. ఇక్కడ మీరు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఇచ్చారు, ఇవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ ఓన్ సైన్ అయితే చేయాలి. ఏజ్ అండి అంటే 10th క్లాస్ మార్క్ లిస్టు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ మీకు ఏమన్నా ఉంటే పెట్టాలి. ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ లేదా ఓటర్ కార్డు కానీ, అలాగే 2 recent పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాలండి గుంటూరులో. సో ఇందులో 3 నోటిఫికేషన్లు ఉన్నాయండి.
ఒకటి వచ్చేసి మనకి శ్రీకాకుళం జిల్లా నోటిఫికేషను, అలాగే రెండోది చిత్తూరు జిల్లా నోటిఫికేషను, అలాగే మూడోది గుంటూరు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అండి. సో ఈ నోటిఫికేషన్స్కి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేయండి. మిగతా జిల్లాల వాళ్ళు నాకు మీ యొక్క క్వాలిఫికేషన్, మీ జిల్లా నేమ్ మెన్షన్ చేస్తే నా కామెంట్ సెక్షన్లో నేను మీ ఛానల్ మీకు సంబంధించిన ఏ వీడియో వచ్చినా చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాను. సో ఆంధ్రప్రదేశ్లో ఏ ఉద్యోగం పడినా సరే నేనైతే మీకు ఇలాగైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కాకపోతే మీరు ఏ జిల్లా అనేది మెన్షన్ చేయండి. మన ఛానల్ నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.